అస్సలాముఅలైకుం. అందరికీ నమస్కారము. మన టాక్సీ వాళ్ళకు, కారు వాళ్ళకు అందరికీ నమస్కారము. సశ్రీకాల్జీ వడక్కం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ సబ్జెక్ట్లో మాట్లాడుతున్నానంటే, కార్లో టాక్సీ ప్లేట్ కానీ, ఓన్ ప్లేట్ కానీ, వీళ్ళు కార్లు షోరూములకి చెప్తున్నాను నేను. ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను. మీరు దయచేసి జనాలకి ఇబ్బంది పెట్టకుండా ఎన్ని వెహికల్లు తీస్తున్నారు మీరు, షోరూమ్ నుంచి ఎన్ని డెలివరీ అవుతున్నాయి, సిఎన్జి పంపులు లేవనప్పుడు మీరు ఆ సిఎన్జి బండ్లు ఆపేసేయాలి. ఎందుకంటే మీ సిఎన్జి అండ్ పెట్రోల్ బండ్లు మీరు ఇస్తున్నారు, అక్కడ సిఎన్జి లేకుండా పంపులు దొరకకుండా అల్లాడిపోతున్నారు జనాలకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి చోటు మీరు చూడండి, ఒక వందల సంఖ్యల బండ్లు నిలబడి ఉంటున్నాయి. అది అయిన తర్వాత కూడా 1-2 ట్యాంకర్లు వస్తున్నది, వచ్చిన తర్వాత అది కూడా అయిపోతుంది. మరి ఎంకల ఉన్న వాళ్ళకి దొరకట్లేదు సిఎన్జి గ్యాస్. దానివల్ల ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. ఫస్ట్ రాజ్భవన్, దాని తర్వాత మూసాపేటు, దాని తర్వాత ఉప్పల్లు, దాని తర్వాత ఎల్బీ నగరు, ప్రతి చోట్లు వందల సంఖ్యల గ్యాస్లు బండి నిలిచిపోతున్నాయి. 2-3 బండ్లు గంటలు ఆగిపోతున్నాయి. వాళ్ళు ఓన్ ప్లేట్ వల్ల అయితే పర్వాలేదు, గ్యాస్ వల్ల అయితే అల్లాడిపోతున్నారు. వాళ్ళు చేసేది, వాళ్ళకు బిజినెస్ జరిగేది 5 గంటల నుంచి 10 గంటల దాకా. ఆ 10 గంటల సమయంలో ఒకవేళ గ్యాస్ అయిపోయిందంటే ఆయన అక్కడ 3 గంటలు నిలబడితే 8 గంటల తర్వాత బిజినెస్ చేస్తే ఆయనకి బిజినెస్ అవ్వట్లేదు. మీరు దయా దర్శనాలు చేసి సిఎన్జి గ్యాస్ వాళ్ళకి ఇస్తున్నారంటే మీరు అక్కడ ఫస్ట్ మన గ్యాస్ పంపులు వేయండి, పాయింట్లు కొద్దిగా ఎక్కువ పెంచండి. దాని తర్వాత మీరు షోరూమ్ నుంచి డెలివరీ చేయండి బండ్లు. మీరు సెల్ చేస్తున్నారు కానీ సెల్ ఎక్కువ అయిపోయింది, పంపులు తక్కువ అయిపోయినాయి. చాలా జనాలు అల్లాడిపోతున్నారు. టాక్సీ వల్ల అయితే అసలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో పండుకోక పెట్రోల్ పంప్లో పండుకుంటున్నారు. మీరు కూడా గమనించండి. కావాలంటే మీరు TV9 వాళ్ళకి వీళ్ళకి అడగండి. లేదంటే మీరు ఒక మామూలుగా సీదాసాధారణ మనిషిగా పోయి ఒక సైకిల్ మోటార్లో పోయి మీరు రీసెర్చ్ చేసిన తర్వాత నాకు చెప్పాల్సిందే అవసరం ఉన్నది. ఫస్ట్ పంపులు పెంచండి. పంపులు పెంచిన తర్వాత మీరు బండి సెల్ చేయండి ప్రతి షోరూమ్ వాళ్ళకి అంటున్నాను. అరే రాగానే ఎవరైనా బండి తీసుకోగానే సిఎన్జి బండ్లు ఇస్తూనే ఉన్నారు. పంపులు ఉన్నప్పుడు ఎందుకు ఇస్తారా? ఓన్లీ పెట్రోల్ పంపులో అమ్ముకోండి మీరు ప్రశాంతంగా, అదన్నా బాగుంటది. అది చేయలేకుండా మాత్రము చేయకుండా దయచేసి కొద్దిగా సిఎన్జి బండ్లు ఆపేసేయండి. మీరు ఈ పంపులు కొద్దిగా పెంచిన తర్వాత మీరు సిఎన్జి బండ్లు ఎక్కువ చేసుకోండి. అప్పుడు పాయింట్లు ఎక్కువ అయిన తర్వాత మీ సెల్ ఎక్కువ చేసుకోండి, దానిలో ఏం తప్పు లేదు. మూడోది, ప్రతి రోడ్డు జామ్ అయిపోతుంది, ప్రతి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అవసరం ఉన్నది. 4వ పాయింట్ ఆ సిఎన్జి గురించి చెప్తున్నాను. ఎవరన్నా సిఎన్జి అని బయట అద్దం మీద కనిపించాలి. దానిలో మీరు సిగరెట్, బీడి, తంబాకు ఏం యూజ్ చేయకూడదు. ఎందుకంటే సిఎన్జి వేసినప్పుడు గ్యాస్ వల్ల ఏమవుతుందంటే ఏదన్నా సిగరెట్ కాల్చిన అనుకోండి, ఈ గ్యాస్ ఏసీ గ్యాసు ఆ గ్యాసు రెండు కలిసి బగ్గని లేస్తే అగ్ని ప్రమాదంలో చచ్చిపోతున్నారు జనాలు. కొద్దిగా మనము చిన్న విషయాలకి కూడా కేర్ఫుల్ గా ఉండాల్సింది చెప్తున్నాను. నా ప్రజలకు కూడా చెప్తున్నాను. 9 కోట్ల జనాభాకు చెప్తున్నాను. మళ్ళీ 4 కోట్ల జనాభా తెలంగాణది, 5 కోట్ల జనాభా ఆంధ్రాది, అందరికి 10 కోట్ల మంది, 9 కోట్ల మందికి చెప్తున్నాను. దయచేసి నా మాటకు అర్థం చేసుకోండి. నా యూట్యూబ్ చేసి లైక్ చేయడానికి వేస్తలేను, నాకు పైసలు ఇమ్మని వేస్తలేను. మీరు మీ పిల్లలు ఒక ఫ్యామిలీ కిట్ పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు పోవాల్సింది అవసరం ఉన్నది. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది అవసరం ఉన్నది. చార్మినార్ దగ్గర కూడా బట్టల షాప్ దగ్గర పెట్టేసి బండి వెళ్ళిపోతే అది ఎలక్ట్రికల్ వర్క్ సరిగ్గా లేక వాళ్ళు ఏసీ కూర్చున్నారా లేరా నేనైతే గమనించలేను.
కానీ వ్యాగనర్లో ఏసీ ఆ గ్యాస్లో ఏసీ వేస్తున్నారు వాళ్ళు. బగ్ అని ఆటోమేటిక్ గా బండి లోపలికి పోయొచ్చి వచ్చేదాకా బయటికి వచ్చేదాకా బండి కాలిపోయింది. రెండవది మోతీనగర్ లో కూడా ఎక్స్ప్రెస్ అది కూడా ఒక కార్ కాలిపోయింది ఫ్రంట్ నుంచి. మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది అవసరం ఏమన్నంటే, ప్రతి సర్వీసింగ్ కి పోయినప్పుడు కరెక్ట్ గా బ్యాటరీ వైల్ దగ్గర ఏమైనా లూజ్ కనెక్షన్ ఉందా, ఏమైనా టేప్ ఇన్స్టలేషన్ పెట్టారా లేరా అని గమనించాలి. ఓన్లీ గ్యాస్ వస్తుంది మైలేజ్ వస్తుందని చూడకండి. మనకు మన ఏజ్ చూసుకోవాలి, మనం వయసు మనం చూసుకోవాలి. మనం బాధ్యత మనది, చూసుకోవాలి. మీ బాధ్యత మీకు ఉంటది, మీ భద్రతలో మీరు ఉండాలి. లేదు వస్తుంది అని మనం గ్యాస్ వేసుకుని అదే మైలేజ్ వస్తుంది అండి, మీ బాధలు మీరు పడతారు. అది మీ వల్ల చూసుకోవాలి. ప్రతి ఎలక్ట్రీషియన్ కి కరెక్ట్ కప్లర్ ఉందా లేదా, ఇన్స్టలేషన్ ఉందా లేదా, టేప్ ఎక్కడ చుట్టారా లేరా. సిఎన్జి గ్యాస్ వేసేటప్పుడు నేను అమ్మే వాళ్ళకు దుకాణం వాళ్ళకు కూడా చెప్తున్నాను, దయచేసి ఎక్స్ప్రెస్ ఉన్న వాళ్ళతోటి బిగించండి. రెండవది కప్లర్ గాని వైర్ గాని కేబుల్ గాని మంచి క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ చేయాలి, క్వాలిటీ అనేది బిగించాలని నేను కోరుకుంటున్నాను. అది నా ఉద్దేశం ఉంది. మీరు కూడా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నాలుగవ సంఖ్య ఇంకొకటి, సాటర్డే సండే రావగానే కొత్త బండ్లు ఇస్తున్నారు వాళ్ళు. ఓన్ ప్లేట్ బండ్లు కూడా మీరు డెలివరీ ఇస్తున్నారు. అప్పుడు ఇచ్చేటప్పుడు ఈయనకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని కొద్దిగా టెస్ట్ చేసి లైసెన్స్ చెక్ చేసి వాళ్ళ పేరు మీద బండి చేయాలి, అవసరం ఉన్నది ఇవ్వాలి వాళ్ళకు. లేదంటే సాటర్డే సండే ఏదో గుడికి పోతాం అక్కడే పోతాం అని బ్రేక్ ఎక్సలేటర్ వచ్చేస్తున్నారు. చాలా సాటర్డే సండే చాలా వరకు ప్రమాదాలకు గురవుతున్నారు. మీ ఇష్టం, అది మీ చాయిస్. ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ కు, లేదంటే మీకు నడిపలేకుంటే ఒక డ్రైవర్ ని ఒక 1000 రూపాయలు ఇచ్చేసి టెంపరీగా మీరు పెట్టుకొని వెళ్ళండి ప్రశాంతంగా. అది కూడా లేదంటే ఓలా ఓవర్లో బుక్ చేయండి, ఆయన వచ్చి ఇస్తాడు, మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటికి వదులుతారు. అదే పైసలు అవుతుంది. మీ ఎంజాయ్మెంట్ చేయండి. లేదంటే మీరు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం ఉండాలి. సాటర్డే సండే నడిపించకుండా మండే ట్యూస్డే కూడా మీరు నడిపించాలి. ట్రాఫిక్ లో హైవేలో కూడా నడిపిస్తే ఆ అలవాటు ఉంటది. మీరు గప్పని ఒక పైసలు రాక దేవుడు ఇచ్చేసినాడు, మనం కూడా కొంటాం, పక్కనోడు కొన్నాడని మీరు ఎగతాళి చేసినా అంటే మీ ప్రమాదాలు అవుతాయి. చాలా ప్రమాదాలు అయినాయి, యాక్సిడెంట్లు కూడా అయినాయి. చాలా స్పీడ్ లో కొట్టేసిండ్రు. మన గట్కేసర్లో కూడా థార్ బండి, ఇంకో నాలుగోది థార్ బండి వాళ్ళు ఏమంటారు సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చిండ్రు. 4 పిల్లలు, యంగ్ పిల్లలు గట్కేసర్ దగ్గర థార్ కొడితే ఆ బ్రిడ్జ్ ని దాటి పడిపోయింది కాలువల. ఎంత ప్రమాదాలకు గురవుతున్నారు. మీరు సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చే వాళ్ళకి కూడా నేను దయచేసి చెప్తున్నాను, వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉండాలి, 5 సంవత్సరాలది అనుభవం ఉండాలి. కనీసం 5 years అనుభవం ఉంటేనే వాళ్ళకి ఇవ్వండి, లేదంటే ఇవ్వకండి. కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళు ఎప్పుడూ నడిపిస్తే వాళ్ళు ఉన్నారు. యంగ్ జనరేషన్ కి ఇచ్చేస్తే మీరు ఇప్పుడు 18 సంవత్సరాల్లో లైసెన్స్ వస్తుంది, 19 సంవత్సరాల్లో ఆయనకి బండి ఇస్తున్నాడంటే ఆయన జోష్లో పోయి ఎక్కడైనా గుద్దితే గుద్దని యాక్సిడెంట్ చేసి చేయండి. కాకపోతే వేరే వాళ్ళు చచ్చిపోతున్నారు వాళ్ళ వల్ల. ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను గవర్నమెంట్ ప్రభుత్వానికి చెప్తున్నాను. ఈ జాగ్రత్తగా వినాల్సింది అవసరం ఉన్నది. అందరికీ నమస్కారం చేసి ఈ సభకు సెలవు తీసుకుంటున్నాను. స్థలావరం.